మోసం చేసిన నల్సానిపల్లి శంకర్ని వెంటనే బాధితులకు న్యాయం, బాధితులకు న్యాయం, బాధితులకు న్యాయం, న్యాయం చేసే వరకు న్యాయం చేసే వరకు న్యాయం చేసే వరకు న్యాయం చేసే వరకు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు కొద్ది రోజుల క్రితం గంగవరం మండలం నల్సానిపల్లి గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి చీటీల పేరుతో లైసెన్స్ లేకుండా చీటీలు నిర్వహించాడు. అతని బాధితులు కనీసం 100 మందికి పైన ఉంటారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల చీటీని వేసినారు. చాలామంది ఆఖరి వరకు చీటీ ఎత్తలేకుండా ఏదో అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం, అదేవిధంగా బిడ్డలు పిల్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బును అతను స్కామ్ చేసి మోసం చేసి కనీసం 3 నెలలు 4 నెలల క్రితము ఎస్కేప్ అయినాడు. అతనికి అనేకమైన ఆస్తులు కూడా ఉన్నాయి. ఐపీ కూడా పెట్టాడు. ఐపీ పెట్టిన తర్వాత ఈ బాధ్యతలు తెలుసుకొని కోర్టు ద్వారా పోలీసులకు రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు. ఎఫ్ఐఆర్ రాస్తే అది ఐపీ క్యాన్సిల్ అయినది. ఇప్పుడు అతను ఏం చేసినాడంటే కనీసం ఒక వారం రోజుల క్రితము పోలీస్ స్టేషన్కి లాయర్ ద్వారా వచ్చినాడు. అక్కడ మేము కూడా పెద్ద మనుషులుగా చర్చించినాము. చర్చించిన తర్వాత ఒక 4 రోజుల క్రితము చెప్పినాడు. సోమవారం నిన్నటి రోజు మేము మా ఊరికి రండి, ఇంట్లోనే కూర్చున్నాం, లెక్కలు తేల్చాలి, నాకు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది వసూలు చేసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి నిన్న ఆ లెక్కలు చూసిన బృందము వెళ్ళారు. 5 మంది. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పుకునే విధంగా అక్కడ వ్యవహరించకుండా అతను మొండిగా వ్యవహరించి వీళ్ళేదో కొట్టేదానికి పోయిన వాళ్ళు మాత్రం అతను వ్యవహరించి భయపడి లోపలనే అతని భార్య అతను లోపల నుంచినే ముఖ్యమంత్రి రావాలి, ఎస్పీ రావాలి, డిఎస్పీ రావాలి, సిఐ రావాలి, పత్రికా విలేకరులు, కలెక్టర్ కూడా వచ్చిన తర్వాత నా ఇంటి దగ్గర కూర్చొని లెక్కలు తీరిస్తే అప్పుడు ఇస్తానని చెప్పేసి బుకాయించడం అనేది కూడా చాలా అన్యాయము. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అతని పైన చీటింగ్ కేసు నమోదు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంతమంది బాధితులకి